10th క్లాస్ స్టూడెంట్స్ మళ్ళీ అడిగారు ఒకసారి ఫ్యాక్టరేషన్ చెప్పండి అని. సో ఈ ఫ్యాక్టరేషన్ నేర్చుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి, చాలా చాప్టర్స్ వస్తాయి. ముఖ్యంగా మనకు పాలినామియల్స్లో గ్రాఫ్స్ గీసేటప్పుడు మాత్రం మనకు ఖచ్చితంగా జీరోస్ ఎక్కడ వస్తాయో అని తెలిస్తేనే గ్రాఫ్ మనకి యూ షేప్లో గీయడానికి ఈజీగా ఉంటుంది. సో దానికి పూరకం ఏంటి అంటే, నేర్చుకోవడం ఏంటి అంటే ఫ్యాక్టర్స్. సో అది ఈజీగా నేర్చుకుంటే ఇంకా హ్యాపీ కదా. సో మనకి ఇట్లా ఇస్తాడు x² - 5x + 6. దీనికి గ్రాఫ్ గీయమని అన్నప్పుడు మనకు దీనికి రూట్స్ తెలియాలి. సో ఫస్ట్ మనకి x² కోఫిషియంట్ ఇంటూ ఇది x² కోఫిషియంట్ అంటే 1, కాన్స్టెంట్ అంటే 6. సో 1 × 6 ఏమవుతుంది? 6 కదా. సో 6కి 6 వచ్చిన తర్వాత చాలామంది 1 6 6 1 3 2 ఏదేదో ట్రై చేస్తుంటారు. ఏది చేయక్కర్లేదు. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఏముంది? -5 ఉంది. -5 ఎప్పుడు వస్తుంది? 3 2 3ని 2ని యాడ్ చేస్తే -5 అనేది వస్తుందని మనకు అర్థమవుతుంది కదా. కాకపోతే అక్కడ మనకి ఏం కావాలి? మైనస్ కావాలి కాబట్టి రెండింటికి మైనస్ పెట్టుకోండి. -3 - 2 -3 - 2 యాడ్ చేస్తే ఏమొస్తుంది? -5 వస్తుంది. సో 3 2 6 -(-) +6 సరిపోయింది. నౌ మీరు ఏం చేయండి, దీనికి ఇక్కడ x రాసుకోండి. x - 3 x - 2 ఇవే రూట్స్ ఇక్కడ. x - 3 x - 2. సో x - 3 = 0 అంటే x = 3, x - 2 = 0 అంటే x = 2. అంటే -3 మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్, అంతే సింపుల్. ఇప్పుడు చూడండి ఇక్కడ 9 ఉంది. ఓకే, x² కోఫిషియంట్ ఎలాగో 1 కాబట్టి 1 × 9 ఏమవుతుంది? 9 అవుతుంది. ఇప్పుడు 9 అనేది దేంట్లో వస్తుంది? 3 3 9. ఇక్కడ ఏం రావాలి? -6 రావాలి. అంటే -3 -3. ఇప్పుడు ఏం చేస్తారు? x - 3 ఇక్కడ కూడా x - 3 అంటే అర్థమైంది. x - 3 = 0 అంటే x = 3. ఇక్కడ కూడా x - 3 = 0 అంటే x = 3. అంటే ఈక్వల్ రూట్స్ ఉంటాయని అర్థం. సింపుల్గా చేయొచ్చు, ఎక్కువ కష్టపడక్కర్లేకుండానే. ఇప్పుడు చూడండి, x² + 2x - 3 అని ఉంది. ఇక్కడ x² కోఫిషియంట్ 1, ఇక్కడ -3 ఉంటే రాసుకునేది -3నే కదా. సో 3 1 3. కానీ ఇక్కడ మీకు ఏం రావాలి? x కోఫిషియంట్ ఏం రావాలి? ప్లస్ రావాలి. అంటే పెద్దదానికి ప్లస్ పెట్టుకోండి, చిన్నదానికి మైనస్ పెట్టుకోండి. సో x + 3 అండ్ x - 1. సో x + 3 = 0 అంటే x = -3, x - 1 = 0 అంటే x = 1 అయిపోయింది. రూట్స్ ఏంటివి? -3 అండ్ 1. ఇట్లా సింపుల్గా ఏ లెక్క ఇచ్చినా చేయొచ్చు. ఎప్పుడైతే ఇవి నేర్చుకుంటారో 100% మీకు గ్రాఫ్లో రూట్స్ నుంచి ఎట్లా గ్రాఫ్ గీయొచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫాలో మై ఛానల్, చూస్తూనే ఉండండి. హ్యాపీగా 10th క్లాస్లో ఈజీగా పాస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ మార్కులు రావాల్సిన వాళ్ళకు కూడా 100% ఈ ట్రిక్స్ ఫాలో అయితే మీరు 80/80 తెచ్చుకోవచ్చు. సో ఫాలో మై ఛానల్. ఓకే, బాయ్ అందరికీ.